స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధికి చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నిన్ను స్తుతిస్తూ, చేరి వచ్చిన దైవజనులందరినీ బట్టి నిన్ను స్తుతిస్తూ, ఈ మందిరాన్ని ప్రభా ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, ఇంతవరకు నాయన మీరు నడిపించిన విధానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ఈ సమయంలో తండ్రి అయా నీ దాసులు ప్రభా ఈ యొక్క మందిరాన్ని ప్రభా మరి నాయన నీకు ప్రతిష్ఠిత చేయుటకు ప్రభా సిద్ధపడుచుండగా నీ కృప నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరిచి అయా క్షేమకరముగా, సమాధానకరముగా, నీతికరముగా, పరిశుద్ధముగా జరిగించి ఈ యొక్క మందిరాన్ని ప్రభా నీకు ప్రతిష్ఠించుకొని నీకు మహిమకరముగా నాయన నీ యొక్క పరలోక రాజ్యము చేరు వరకు నీవు ఏర్పాటు చేసుకున్న బిడ్డలందరినీ కూడా ప్రభా నీ సన్నిధికి నడిపించి ఒక పరలోక యొక్క ద్వారముగా నాయన ఈ యొక్క మందిరాన్ని ప్రభా నీవు సిద్ధపరిచి నడిపించమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను నీ రక్త ప్రోక్షణకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిష్ఠిత ఆరాధన నిమిత్తము ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగం 24వ కీర్తన భాగము నుండి 6వ చరణం నుండి 10వ చరణం. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. ముఖద్వారం దగ్గర, గేట్ దగ్గర మన దైవజనులు, మదనపల్లి నుండి వచ్చినటువంటి దైవజనులు ఎస్ రాజశేఖర్ గారు ఈ యొక్క ద్వారం దగ్గర ఈ యొక్క రిబ్బన్ కటింగ్ చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరమైన తండ్రి, మీ ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు. మీరు మీ బిడ్డల్ని ప్రేమించి ఈ చక్కటి గృహం ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ ముఖ ద్వారాన్ని మా ప్రభ మీ నామంలో మేము ప్రతిష్ఠిస్తూ తండ్రి దీన్ని మా ప్రభ ప్రారంభిస్తున్నాం. మాకంటే ముందు మీరు లోపలికి ప్రవేశించారు, అందుకు స్తోత్రాలు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి అని సెలవిచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ మీ వైపు చూడటానికి, మీ నుండి మేలు పొందుకోవటానికి సహాయం చేయమని ఈ మొదటి స్థలాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ప్రతిష్ఠిస్తూ దీన్ని మీ చేతులకే అప్పగిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సజీవరావు గారు మనకు వాక్యం చదివి వినిపిస్తారు. పరిశుద్ధ లేఖనాల్లోకి కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు ఏకువని లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి విమలమ్మ గారు ప్రార్థన చేస్తారు. కృపగల మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహోన్నతమైన దేవ,
మా కార్యం సఫలము చేయి తండ్రి. నీకు వందనములు ప్రభా. నీ మహాకృప కనికరముల నీడలో నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి గృహాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ఈ కుటుంబం ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో తండ్రి గుమ్మములు నీతి మహిమగా ఉండినట్లుగాను, ఇందులో ప్రవేశించిన వారు రక్షించబడినట్లుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దబడినట్లుగా ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వించి దీవించి బలపరచమని, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వించండి, బలపరచండి. నీ నా మహిమకరంగా నీ సొత్తైన జనంగా నీకు బిడ్డలు ఉండినట్లుగా బిడ్డలు మీరు బలపరచండి. నీ కృపచేత నింపండి. మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ గృహ ముఖద్వారం దగ్గర దైవజనరాలు విమలమ్మ గారే దీనిని రిబన్ కటింగ్ చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కుటుంబానికి ప్రశ్నిస్తున్నాను. ప్రార్థన చేస్తారు. అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ చక్కని భవనము కొరకే స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవ సేవకుల సమక్షంలో ఈ గృహాన్ని ప్రభుకు ప్రతిష్ఠించారు. ఈ గృహంలో ప్రతి పరికరం దేవునికి మహిమకరముగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ బిడ్డలు దీంట్లో బయటికి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు ఆయన సన్నిధి ఉండేలాగా స్తోత్రాలు చెప్పాడు గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ గృహం బట్టి మరొకసారి స్తుతిస్తున్నాం. ఈ ఇంటిలో సమృద్ధి కలుగును గాక, ఇంటిలో అద్భుతాలు జరుగును గాక. అయ్యా ప్రతి స్థలంలో ఆయన సన్నిధి బిడ్డలు తోడి వచ్చును గాక. ఈ పరిశుద్ధ గ్రహ ప్రతి వాగ్దానాలు మీరు నెరవేర్చి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకు ప్రార్థించుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నడిపితివి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నడిపితివి. దైవజనులు రాజశేఖర్ గారు ప్రార్థన చేసి ప్రదర్శించి చేశారు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి నిరంతర స్తోత్రాలుడైనటువంటి నా పరిశుద్ధుడైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభువా, నిత్యము పరమందు ప్రవహించగా మీరే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్నటువంటి నా యేసుక్రీస్తు ప్రభువా, మీ గణనామానికి హెచ్చిస్తున్నాము ప్రభా, మీ గణనామాన్ని తని మహిమపరుస్తున్నాము ప్రభా, మీ గణనామాన్ని తని కొనియాడుతున్నాం యేసయ్యా. ఈ సంఘంలో ప్రభా మీ స్వరము తప్ప మరొకటి ఏది కూడా వినపడకూడదు యేసుక్రీస్తు ప్రభా. మీ నామం మహిమపరచబడినట్టుగా ప్రభా పరమందున్నటువంటి మీ యొక్క సన్నిధి ప్రభా, పరమందున్నటువంటి మీ ప్రసన్నత తండ్రి, పరమందున్నటువంటి
అయినటువంటి నీ పరిశుద్ధ ప్రభావము ప్రభా ఈ స్థలంలో నిత్యము సంచరించును గాక యేసయ్యా. ఇప్పుడు ప్రతిష్ఠించబోయేటటువంటి ఈ దాసుని మీరు అభిషేకించారు ప్రభా. ప్రతిష్ఠిస్తున్నటువంటి సమయంలో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా పరలోకము నుండి ప్రభా మా మధ్యకు మీరు దిగి వస్తున్నారని మీకు స్తోత్రాలండి. సైన్య సమూహముతో ప్రభా యేసయ్యా పరిశుద్ధుడిగా అతను మీరు మా మధ్యకు మీరు దిగి వచ్చారయ్యా మీ స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీరు ఆవరించారయ్యా మీ స్తోత్రం చూస్తాం ప్రభా. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభా యేసయ్యా ఈ సంఘం ఈ కాకినాడ ప్రాంతంలో కట్టబడుటకు ప్రభా దాని నిర్మాణకుడైనటువంటి ఆరంభమైనటువంటి మీ చేతులు సమర్పిస్తున్నాము ప్రభా. ముగింపు వరకు ప్రభా మీరు తల్లి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా నడిపిస్తూ ముందు మన సంఘం నడిపించారో అదే రీతిగా మందసమైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభా బల శౌర్యము కలిగినటువంటి నా యేసుక్రీస్తు ప్రభా ఈ సంఘానికి ముందు మీరు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు చేస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చేస్తూ యేసయ్య పరిశుద్ధ పాదం పట్టుకుంటూ ఈ సంఘ ఆవరణం అంతటినీ కుటుంబాన్ని కుటుంబీకులంతటినీ కూడా మీ చేతులు సమర్పించుకుంటూ మిమ్మల్ని కొనియాడుతూ ప్రార్థించి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. తల్లి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో దీన్ని ప్రతిష్ఠిస్తూ తండ్రి ఇది నిజమైన బలిపీఠముగా తండ్రి మార్చుమని యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థిస్తున్నాను.